అదే క్రమంలో రవి నాయక్ మీద ఉన్న చెరువు మట్టి తీసుకొని నో ప్రాబ్లం, పర్మిషన్ లేదు, పైగా మరి పర్మిషన్ మన డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉందా లేకపోతే ఐపీ నుంచి పర్మిషన్ ఉందా మాకు సంబంధం లేదు. అయినా కూడా మనిషి చనిపోయిండు, ఒకరోజు వెయిట్ చేయండి అంటే నువ్వు ఎవడో చెప్పనీకి అని చెప్పేసి ఒక కౌన్సిలర్ మీద, ఒక రాజకీయ నాయకుడు కౌన్సిలర్ మీద దాడి చేయడం అంటే ఇవాళ అనామకుని మీద సామాన్యుని మీద దాడి చేయకపోవడం అది ఎంతవరకు అనేది మనం ప్రశ్నించవచ్చిన ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ నర్సంపేట ఏదైతే మట్టి మాఫియా జరుగుతుందో ఆ మట్టి మాఫియాను వెంటనే ఆ సంబంధిత డిపార్ట్మెంట్లను పిలిపించుకొని, మీరు ఐబీ డిపార్ట్మెంట్ పిలిపించుకొని, ఎటువంటి పర్మిషన్ లేదు, ఇవాళ పార్టీ పేరుతోటి హంగామా చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం. ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, ముఖ్య కారకులు ఎవరంటే కేవలం లంబాడి గిరిజన ఓట్లు మాత్రమే, కేవలం మేము మాత్రమే ఓటేస్తేనే అధికారంలోకి వచ్చారో అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క నర్సంపేటలో మట్టి మాఫియాను వెంటనే అరికట్టాలని చెప్పేసి, తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై ఎస్సీసీ అట్రాసిటీ కేసు నమోదు చేసి 24 గంటల్లో అరెస్టు చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ గారిని మీరు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మిమ్మల్ని కోరుతూ ఈ యొక్క మా మెమోరీని మీకు సమర్పిస్తున్నాను. నేను నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. మొన్న మా మాదనపేట చెరువులో, మా నాగుర్లపల్లె గ్రామం మాదనపేట చెరువులో నా మీద కొంతమంది వ్యక్తులు, మట్టి మాఫియా, మొరం మాఫియా వ్యక్తులు నా మీద భౌతికంగా దౌర్జన్యంగా నా మీద దాడి చేసి నన్ను గాయపరిచారు. ఆ దాడిలో చాలా దెబ్బలు తగిలి నేను హాస్పిటల్ నుంచి ఈరోజే డిశ్చార్జ్ అయ్యి కోలుకొని వస్తే, ఈరోజు నాకు మద్దతుగా మా లంబాడా సంఘాలు ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో మరి మిత్రులందరూ కూడా ఒక గిరిజన బిడ్డ మీద జరిగిన దాడిని ఖండిస్తూ వారందరూ కూడా ఈరోజు అమరవీరుల స్తూపం నుంచి, నర్సంపేట అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ తీస్తూ ఆర్డీఓ గారికి ఆ దొంగల ముఠాపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నా తరఫున, మా ప్రజలందరి తరఫున కూడా ఈరోజు ఎల్హెచ్పిఎస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారందరూ కూడా పెద్దలు మన వాసునాయక్ గారు, జగనన్న గారికి, అలాగే సుభాష్ గారికి, మిత్రులు ఉన్నటువంటి అందరికీ కూడా నేను వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నా మీద జరిగిన దాడి ఇది కేవలం నా మీద దాడి కాదు, యావత్ లంబాడ జాతి మీద దాడి. ఇది మొత్తం మా 16వ వార్డు ప్రజల మీద దాడిగా భావించాలి. మాధవరెడ్డి గారు మీ కనుసైగల్లోనే మీ నాయకులందరూ కూడా ఈ మట్టి దందా చేస్తున్నారు. ఇదంతా మాఫియాను మీరు బంద్ చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ఇదంతా చాలా దారుణంగా అవుతుంది. మా మాదనపేట చెరువు కట్టలోనే ఇది 4వ సంఘటన. మొన్న అధికారి జీపీఓ, మా మాదనపేట జీపీఓనే తీవ్రంగా గాయపరిచి కొట్టిర్రు. మట్టి దందా చేస్తున్న వ్యక్తులను ఆపడానికి పోయిన కారణంగా అనుమతులు లేకుండా మట్టి దందా చేస్తున్నారని అడగడానికి పోతే మా మాదనపేట జీపీఓ మీద దాడి చేసి గాయపరిచిండ్రు. ఆ సంఘటన జరిగి వారం రోజుల తర్వాతనే కందికొండ సాయి కుమార్ అనే వ్యక్తి, మా గ్రామానికి సంబంధించిన మా కందికొండ బిడ్డను ఆయన మీద దాడి చేసి టిప్పర్తోని యాక్సిడెంట్ చేసి వాడు ఈరోజు చావు బతుకుల్లో మరి ఉన్నాడు. ఈరోజు మొత్తం చావు బతుకుల్లో హాస్పిటల్ పాలై ఉన్నాడు. ఇప్పటివరకు కనీసం కూడా వాడిని పరామర్శించడానికి కూడా వెళ్ళనటువంటి మీరు కానీ, మీ టిప్పర్లు, మీ మట్టి మాఫియా నాయకులు ఎవ్వరు కూడా పాపం మా సాయి కుమార్ని పరామర్శించలేదు. అలాగే మొన్న మా నాగుర్లపల్లెలో 16వ తారీఖు రోజు ఒక మిర్యాల కృష్ణ అనే ఒక వ్యక్తి పురుగుల మందు తాగి చనిపోయి ఉంటే ఆ డెడ్ బాడీ ఊరికి వస్తున్న క్రమంలో మాదనపేట మన శ్మశాన వాటిక దగ్గరనే మట్టి తోడుతున్నటువంటి మాఫియా, ఈ దందా ఓల్సురాజు అనే ఒక మాఫియా, మట్టి మాఫియా దందా చేసే వ్యక్తి, అతని అనుచరులందరూ కూడా అదే నాగుర్లపల్లిలో ట్రాక్టర్లు యథావిధిగా 7-8 ట్రాక్టర్లు పోతుంటే ఆ చనిపోయిన వ్యక్తి బంధువులందరూ కూడా రోడ్డు మీద ఉండడం, వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్కి నేను స్పందిస్తూ వానికి ఫోన్ చేస్తే దుర్భాషలాడుతూ ఫోన్లోనే నువ్వు ఏం చేసుకుంటావు, నీ సంగతి ఏందో చూద్దాం అన్నట్టుగా నన్ను జాతిపరంగా నన్ను తిడుతూ ఫోన్లో దుర్భాషలాడితే నేను అక్కడ పోయి సంఘటన పోయి నీ దగ్గర అనుమతులు ఉన్నాయా, ఏ అనుమతులు ఉన్నాయనేసి నువ్వు ఇక్కడ చేస్తున్నావు అంటే, అక్కడ 1వ వార్డు కౌన్సిలరు కందికొండ రజిత, మన మేఘన గారి భర్త శ్యామ్ గారు ఉన్నారు. కొత్తకొండ 1వ వార్డు మాదనపేట కౌన్సిలర్ ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగింది. అంటే కేవలం ఇది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మాఫియా ఇదంతా కూడా మట్టిదందా చేస్తున్నారు, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఈ దాడిని ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులారా ఆలోచించండి.
అసలు నర్సంపేటలో ఏం జరుగుతుంది, ఎవరు ప్రశ్నిస్తే వారి మీద దాడులా. మొన్న ఒక మిత్రుడు, విలేకర్ మిత్రుడు కూడా, సత్తన్న ఒక మిత్రుడు కూడా కొన్ని వాస్తవాలు కళ్ళకట్టుగా రాసినందుకు ఆయనని ఇక్కడ నర్సంపేట మెయిన్ సెంటర్లో కూడా ఆయన మీద బీర్ సీసాలతోని ఆయన మీద దాడి చేసిర్రు. అంటే నర్సంపేటలో అసలు ఏం జరుగుతుంది, అసలు నర్సంపేటలో ఏం జరగబోతుంది అనేది కూడా ఇక్కడ తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మీరు కళ్ళు తెరవండి. మీ ముసుగుల్లో చాలామంది ఇక్కడ మూటాలుగా ఏర్పడి మీ పేరు చెప్పుకుంటూ ఇక్కడ దందాలు చేస్తున్నారు. దయచేసి ఒక గిరిజన బిడ్డగా మీకు చెప్తున్నా, ఈ దందాలను ఆపకుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మొత్తం బంజారా జాతి, గిరిజన లంబాడ జాతి అందరం కూడా ఏకమైతం. మిమ్మల్ని చేపేయాల్సిన ముచ్చమడలు పట్టిస్తాము, మీకు ఊర్లలో తండలలో రానియకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా. దయచేసి చెప్తున్నా, మా మీద దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక వారి మీద చట్టపరమైన చర్య తీసుకోండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని బలంగా వారి మీద పెట్టాలి. ఏదో చిన్న చిన్న సెక్షన్లు పెట్టేసి చేస్తున్నామంటే అది కాదు. మేము ఇక్కడ ఆగేది లేదు. మేము ఎక్కడి వరకు పోవాలనే అక్కడి వరకు పోతాము. మా హక్కులు, మా చట్టాలను మేము రక్షించుకుంటాం. మా విలేజ్కు మాదనపేట, నాగుర్లపల్లె, పరిశనాయితండ ఈ 3 ఊర్లకు కూడా ఒక హెరిటేజ్ ఉంది. ఇక్కడ అక్కన్న మాదన్న ఒక చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. అది మాదనపేట చెరువుకి దాదాపు 700-800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతము. అలాంటి ప్రాంతంలో ఈరోజు విధ్వంసం జరుగుతుంటే కనీసం కూడా మీరు పట్టించుకునే విధంగా లేకుండా మీరు ఎంత కాలయాపన చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు దీని మీద తగిన చర్య తీసుకోవాలి. నా మీద దాడి చేసినటువంటి వారి మీద కఠినంగా శిక్షించాలి. వారు బండ్లను కూడా ఇప్పటికి కూడా స్టిల్ మాదనపేటలో వాళ్ళ వ్యవహారం మోరం దందా నడుస్తున్నదని మాకు సమాచారం ఉన్నది. మీరు కట్టడి చేయాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి, వారి బండ్లను సీజ్ చేయాలి. అధికార యంత్రాంగం కూడా కాలయాపన చేస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నర్సంపేటలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారే ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇవన్నిటిని కూడా బంద్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి, వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. నాకు మద్దతుగా వచ్చిన మా బంజారా బిడ్డలందరూ కూడా పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నా. జై లంబాడా, జై LHPS. థ్యాంక్ యూ.